చెన్నై మెట్రో ప్రయాణికులకు తాజాగా ఓ ఊహించని గగురుపాటు కల్పించే అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపం కారణంగా సబ్వేలో మెట్రో రైలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు సొరంగంలోని రైల్వే ట్రాకుల వెంబడి నడుస్తూ సురక్షిత ప్రాంతానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమ్కో నగర్ డిపార్ట్ స్టేషన్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మధ్య నడిచే మెట్రో బ్లూ లైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా సెంట్రల్ మెట్రో మరియు హైకోర్టు స్టేషన్ల మధ్య రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైలు నిలిచిపోయిన వెంటనే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని కొందరు ప్రయాణికులు తెలిపారు. దాదాపు 10 నిమిషాల పాటు రైల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, దీంతో తాము పూర్తిగా చిక్కుకుపోయామన్న భావన కలిగిందని వారు వివరించారు. రైలు ఆగిన కాసేపటికి సమీపంలోని హైకోర్టు స్టేషన్కు వెళ్లాలని రైల్లో అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో ప్రయాణికులు రైలు దిగి సొరంగంలోనే దాదాపు 500 మీటర్ల దూరం వరకు ట్రాక్స్ వెంబడి నడుచుకుంటూ స్టేషన్కు చేరుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రైలు అకస్మాత్తుగా నిలిచిపోవడానికి గల సాంకేతిక కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారికంగా స్పందించింది. బ్లూ లైన్లో ఎయిర్పోర్ట్, విమ్కో నగర్ స్టేషన్ల సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గ్రీన్ లైన్లో కూడా రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి అని సంస్థ తమ అధికారిక ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ అనూహ్య అసౌకర్యం పట్ల సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు కూడా చెప్పింది.